హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నీ తనువు నాదే చెల్లి పార్ట్ 27. అప్పుడే వైదేహి కూడా బాత్రూంలో డ్రెస్ వేసుకుని బయటకు వచ్చి తలకి చుట్టిన టవల్ తీసి దులుపుకుంటూ ఉంది. అప్పటిదాకా వైదేహిని దొంగచాటుగా చూస్తున్న సామ్రాట్ ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూస్తూ తనకి తెలియకుండానే వైదేహి వైపు అడుగులు వేస్తూ తన్ని చేరుకుని వెనక నుండి హత్తుకున్నాడు. ఇదేమాత్రం ఊహించని వైదేహి ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న టవల్ జారి విడవగా సామ్రాట్ తన్ని ఇంకా గట్టిగా హత్తుకుంటూ తన నడుం చుట్టూ చేతులను పోనిచ్చి నిమురుతూ ఒక చేతిలో తన జుట్టంతా ఒకవైపుకు వేసి ఇంకొక వైపు తన పెదాలతో మెడ మీద రాస్తూ ఉన్నాడు. ఒక పక్కన ఆ స్పర్శ తనకి కంపరంగా అనిపిస్తూ ఉంటే ఇంకో పక్క తనకి తెలియకుండానే సామ్రాట్ స్పర్శకి తనలో అలజడి కూడా చెలరేగుతూ ఉంది. ఈ రెండు భావనలు కలిసి తనని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఒక పక్క సామ్రాట్ నుండి తనని తను విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఇంకో పక్కన అతడు పెదవుల స్పర్శకి లొంగిపోతున్న తన మనసును అదుపులో తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంది. సామ్రాట్కి కూడా అది అర్థమవుతూనే తనలో తానే గర్వంగా నవ్వుకుంటూ తన చేతిని వైదేహి టాప్లో నుండి లోపలికి తీసుకొచ్చి తన పొట్ట మీద నిమురుతూ మెడ మీద పెదవులతో దాడి చేస్తూ ఉంటాడు. ఇక వైదేహి పూర్తిగా పట్టు తప్పిపోతుందనగా సామ్రాట్ ఒక్కసారిగా వైదేహిని అతడి వైపు తిప్పుకుని తనను అలానే పైనుండి కిందకి చూస్తూ వైదేహి పెదాలను అందుకుంటాడు. అప్పటికే అసలు తనకేమవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్న వైదేహికి ఇది కూడా తలలోకి ఎక్కట్లేదు. తను ఆ సతమతంలో ఉండగా సామ్రాట్ వైదేహిని వదిలి తనని చూస్తూ తన బుగ్గర నిమిరి వైదేహి రియాక్షన్కి నవ్వుకుంటూ అక్కడి నుండి బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిన కొన్ని నిమిషాలకి తేరుకున్న వైదేహికి ఒక్కసారిగా జరిగిందంతా మైండ్లో రివైన్ అవ్వగా అసలు తన మీద తనకి కోపం తన్నుకొస్తుంది. అసలు సామ్రాట్ అంత చేస్తున్నా తను ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతుందో తనకు అస్సలు అర్థం కావడం లేదు. ఇక సామ్రాట్ ఎలాగో మారడని తెలుసు కాబట్టి ఇక తను కూడా తిట్టుకోవటం మానేసింది. కానీ అక్కడే ఉంటే మళ్ళీ సామ్రాట్ బయటికి వచ్చి ఇంకేం చేస్తాడో అన్న భయంతో త్వరగా రెడీ అయిపోయి బొట్టు పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా ఎప్పుడు వచ్చాడో కానీ సామ్రాట్ వచ్చి వైదేహి చెయ్యి పట్టుకుని తన వైపు గింజుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న కుంకుమ డబ్బా నుండి కుంకుమ తీసి తన పాపిట్లో పెడుతూ తన మంగళసూత్రాన్ని బయటికి తీసి వైదేహిని చూస్తూ మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చేదాకా ఇవి ఇలానే ఉండాలి. నువ్వు ఈ సామ్రాట్ గాడి పెళ్ళనవని అందరికీ తెలియాలిగా. అందుకే వీటిని దాచడానికి తుడవడానికి అస్సలు వీల్లేదు అని తన కురులు సవరిస్తూ మళ్ళీ ఒకసారి తన్ని ముద్దు పెట్టుకోబోతూ ఉండగా తనేం చేయబోతున్నాడో అర్థం చేసుకున్న వైదేహి ఒక్కసారిగా అతన్ని విడిపించుకుని అక్కడి నుండి కిందకి పారిపోతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి సామ్రాట్ కూడా కిందకి రాగా వైదేహి సామ్రాట్ ఇద్దరూ భోజనం చేసేసి అక్కడి నుండి ఎవరి కాల్లో వాళ్ళు ఎవరు వెళ్ళాల్సిన చోటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత బయటికి వచ్చిన ప్రియంవదకి అక్కడ ఎవరూ కనపడిపోగా మంగమ్మని పిలిచి మంగమ్మ మంగమ్మ సామ్రాట్ ఇంకా వైదేహి ఎక్కడున్నారు అని అడగ్గా మంగమ్మ ఆమెను భయంగా చూస్తూ అది అమ్మగారు సామ్రాట్ గారు ఆయన ప్లేస్కి వైదేహి అమ్మగారు కాలేజ్కి వెళ్ళారండి. ప్రియంవదకి వైదేహి కాలేజ్కి ఎందుకు వెళ్ళిందో అర్థం కాక కాలేజ్కి ఎందుకు మంగమ్మ? అది అమ్మగారు సామ్రాట్ గారు వైదేహి అమ్మగారిని చదువుకోవటానికని కాలేజ్కి పంపిస్తున్నారు అమ్మగారు. ఇక ఆ మాటకి ప్రియంవదకి ఇంకా ఒళ్ళు మండగా వైదేహి అలా ఎలా తనకి నచ్చినట్టుగా కాలేజ్కి వెళ్తుంది? ఒకసారన్నా వైదేహితో మాట్లాడాలని అనుకుని బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇటు వైదేహి కాలేజ్కి వెళ్ళాక ఇటు వైదేహి కారులో కాలేజ్కి చేరుకున్న తన స్నేహితులు తనని కలిసి అసలు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని అడగబోతుంటే వైదేహి ఒక్కసారిగా వాళ్ళని మాట్లాడొద్దు అన్నట్టు సైగ చేసి కాలేజ్ లోపలికి వెళ్దాం అన్నట్టు చూడగా వాళ్ళు కూడా దాని వెనకే ఏదో ఉందని అర్థం చేసుకుంటూ ఏమీ మాట్లాడకుండా తనతో పాటే లోపలికి నడిచారు. వాళ్ళు లోపలికి వెళ్ళాక ఏదో మాట్లాడబోతుంటే వైదేహి మళ్ళీ మాట్లాడొద్దు అని సైగ చేస్తూ స్వాతికి ఒక బుక్ ఇచ్చి నోట్స్ కావాలి అన్నావు కదా తీసుకో, కావాలంటే వీళ్ళకు కూడా ఇవ్వి, కానీ ఇక్కడ చదవకండి, నా నోట్స్ వేరే వాళ్ళు చదవటం నాకు ఇష్టం లేదు,
మీరు కాలేజ్ అయిపోయాక నిఖిల్ ఇంటికి కానీ దేవ్ ఇంటికి కానీ వెళ్ళి అక్కడ చదువుకోండి అని చెప్పింది అర్థమయ్యేటట్టు. అర్థమైందా అని సైగ చేసి మళ్ళీ టైం చూస్తూ సరే నాకు క్లాస్ టైం అయ్యింది నేను వెళ్తున్నా బాయ్ అని ఇంకో మాటకి తావు ఇవ్వకుండా తన క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి అసలు వైదేహి ప్రవర్తన ఏమాత్రం అర్థం కావటం లేదు. అసలు వాళ్ళందరూ వేరు వేరు కోర్సెస్ చేస్తున్నారు. నలుగురిలో నిఖిల్ అండ్ స్వాతి మాత్రమే ఒకటే కోర్స్ చేస్తున్నారు తప్ప మిగిలిన ఇద్దరు వేరే వేరే కోర్సులు చేస్తున్నారు. సో వీళ్ళకి అసలు కామన్ కోర్సులే లేవు. సో అసలు స్వాతికి వైదేహి దగ్గర నుండి నోట్స్ అనేది అవసరమే లేదు. అవసరం ఉన్నా అసలు తనకి వైదేహి నోట్స్ అడిగింది కూడా లేదు. అలాంటిది ఇప్పుడు వైదేహి ఇన్ని రోజులు కాలేజ్కి రాకపోవటం, ఇలా ఏమీ మాట్లాడకుండా బుక్ ఇవ్వటం, అది కూడా నోట్స్ అనడం, ఎవరికి చూపించొద్దు అనడం, ఇంటికెళ్ళి చదవమనడం చూస్తూనే వాళ్ళందరికీ అనుమానంగా ఉంది. ఆ నోట్స్లో ఏమైనా రాసిందేమో అన్న అనుమానంతో దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఫస్ట్ పేజీలో ఒక పెద్ద లెటర్ ఉండడంతో దాన్ని చదువుదాం అనుకునేలోపు వైదేహి ఇప్పుడు చదవద్దు అనడం గుర్తొచ్చి ఇది చాలా సీక్రెట్ అని అర్థం చేసుకుని దాన్ని మూసేసి తమ తమ క్లాసులకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం లంచ్లో కలిసినప్పుడు దాని గురించి ప్రస్తావించకుండా మామూలుగా మాట్లాడుకుని ఆ తర్వాత ఎవరి క్లాస్కి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత సాయంత్రం కూడా వెళ్ళే ముందు కలిసి ఒకరికొకరు బాయ్ చెప్పుకున్నారు. ఇంకా నిఖిల్ దేవ్ స్వాతిలు దేవ్ హాస్టల్కి వెళ్ళగా వైదేహి సామ్రాట్ కార్ వైపు నడుస్తూ ఉంది. సామ్రాట్ కార్ అంటే సామ్రాట్ వచ్చాడని అనుకోకండి, అది డ్రైవర్ కారు, కానీ అది సామ్రాట్దే కాబట్టి అలా అన్నా. ఈలోగా ఒక్కసారిగా తన ఎదురుగా ఎవరో నిలబడడంతో ఉలిక్కిపడి ఎదురుగా చూసిన తనకి ఎదురుగా ధ్రువ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ తనని అలానే చూస్తూ ఉంది. మళ్ళీ సామ్రాట్ మాటలు గుర్తొచ్చి ఒక్కసారిగా భయపడుతూ అతన్ని చూడనట్టుగా నటిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండగా ధ్రువ మళ్ళీ తనకి ఎదురుగా వచ్చి నిలబడి ఏంటండి మీరు ఎలా మీ ముందు నిలబడితే ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నారు? ఆ మాటకి వైదేహికి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ధ్రువాన్ని చూడకుండా ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు మీరెవరు? నేను మీతో మాట్లాడడానికి? మీరు తప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళాలి అని అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ధ్రువ మళ్ళీ తనకి అడ్డుగా వచ్చి అలా వెళ్ళిపోతారేంటండి వైదేహి గారు? అబద్ధాలు ఆడకండి. మీకు నేను గుర్తున్నానని నాకు తెలుసు. ఆ రోజు మీరు నాతో మాట్లాడారు గుర్తుందా? బస్సులో ఎక్కే ముందు. అదే ధ్రువానండి నేను. అయినా ఈ సిటీలో నేను తెలియని వారు ఎవ్వరూ ఉండలేండి. మీకు కూడా నేను ఖచ్చితంగా తెలుసు. కానీ ఎందుకో తెలియనట్టు నటిస్తున్నారు. ఎందుకండి అలాగా? నేనేమైనా తప్పు చేస్తే చెప్పొచ్చుగా, సరిదిద్దుకుంటాను అని అంటుంటే వైదేహి చిరాకు నటిస్తూ చూడండి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నాకు అసలు మీరెవరో తెలీదు. తెలిస్తే తెలియనట్టుగా నేను ఎందుకుంటాను? అయినా ఇలా మీతో మాట్లాడడం ఇష్టం లేని ఒక అమ్మాయిని ఆపి మాట్లాడమని ఫోర్స్ చేయటం ఏమైనా భవ్యంగా ఉందా? అందులోనూ మీరు పోలీస్ అంటున్నారు. మరి మీరు ఇంకెంత సెన్స్ ఉండాలి? డోంట్ ఫోర్స్ మీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కడి నుండి సామ్రాట్ ఇంటికి వచ్చిన కారులో కూర్చుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తున్న వైదేహి వైపు చూస్తూ తను వింతగా ప్రవర్తించడం చూసి ఖచ్చితంగా ఏదో తేడా ఉంది అని అర్థం చేసుకుని అదేంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. అంతలోనే తను ఆ కాలేజ్ ఎందుకు వచ్చాడో గుర్తు తెచ్చుకుంటూ ఆ పని మీద ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళిన తన ముందు కూర్చుంటూ సార్ చూడండి మీ కాలేజ్లో డ్రగ్స్ సప్లై జరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ మీకు నేను ఆల్రెడీ ఈ విషయంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. బట్ మళ్ళీ చెప్తున్నా, రేపటి నుండి ఆ రాకెట్ నడిపిస్తున్న వాళ్ళెవరో పట్టుకునేదాకా నేను నా టీం ఇన్ఫార్మల్గా ఈ కాలేజ్లోనే నిఘా పెట్టి ఉంచుతాం. మాకు ఆ కల్పరేట్ ఎవరో దొరికేదాకా మేము ఇక్కడే సివిల్స్లో ఉండి ఎంక్వైరీ చేస్తుంటాం. మీకు దాంతో ఏ ప్రాబ్లం ఉండదని మేము అనుకుంటున్నామని ధ్రువ ప్రిన్సిపాల్ వైపు చూసేసరికి ఆయన నవ్వుతూ నో ప్రాబ్లం మిస్టర్ ధ్రువ, మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోండి. బట్ మా స్టూడెంట్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. అండ్ కొంచెం త్వరగా కూడా కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మా కాలేజ్లో అలాంటి డ్రగ్స్ రాకెట్ కొనసాగించడం నాకు అసలు ఇష్టం లేదు అని అనగా ధ్రువ అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటకు వస్తున్న తనకి వైదేహి గుర్తుకు రావడంతో తనలో తానే నవ్వుకుంటూ
అని వెళ్ళిపోతాడు. మరి ధ్రువ సంగతి ఏమవుతుంది అనేది మనం వచ్చే భాగాల్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.